అల్లూరు సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలంలో స్వాతంత్ర్య వేడుకలు వివాదాస్పదంగా మారాయి. జాతీయ జెండా ఆవిష్కరణ తర్వాత దేశభక్తి గీతాలకు బదులుగా ఫోక్ సాంగ్స్ ప్లే చేస్తే అధికారులు సిబ్బంది డ్యాన్స్ చేయడంపై విమర్శలు వస్తున్నాయి. జీకే వీధి మండలం ఆర్వీ నగర్లో ఏపీఎఫ్డీసీ డివిజన్ ఆఫీసులో జాతీయ జెండా ఎగురవేశాక రాను ముంబైకి రాను వంటి ఫోక్ సాంగ్స్కు అధికారులు సిబ్బంది డ్యాన్సులు చేశారు. స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా దేశభక్తి గీతాలకు బదులుగా ఇలా వ్యవహరించడం సరికాదని అధికారులు దేశభక్తిని అవహేళన చేశారంటూ గ్రామస్తులు విమర్శిస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా అసోసియేట్ ఎడిటర్ వాసు జరుగుతున్నారు. ఎస్ బాస్, ఏంటి ఎలా చూడాలి? అంత ఇర్రెస్పాన్సిబుల్గా ఎలా ఉన్నారు? ఏమన్నా రెస్పాండ్ అయ్యారు అధికారులు? సతీష్, ఉదయం నుంచి కూడా ఈ డ్యాన్స్ అంతా కూడా మీడియాలో రావడం పట్ల అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. అల్లూరు జిల్లా జీకే వీధి మండలంలో ఈ స్వాతంత్ర వేడుకల్లో ఫారెస్ట్ సిబ్బంది సింధులు వేయటం జబర్దస్తంగా మారింది. స్వాతంత్ర దినోత్సవం నాడు దేశభక్తి పాటల బదులుగా ఇలా ఫోక్ డ్యాన్స్ ప్లే చేసి మొత్తం మహిళలు అయితేనే లేకపోతే పురుషులు అయితేనే అధికారులు గార్డులు అందరూ కూడా ఈ విధంగా డ్యాన్స్ చేయడం పట్ల అయితే విమర్శలు వ్యక్తమవుతుంది. జీకే వీధి మండలం ఆర్వీ నగర్ ఏపీఎఫ్డీసీ డివిజన్ కార్యాలయంలో నిన్న స్వాతంత్ర దినోత్సవం వేడుకలు జరిగింది. జరిగాక జెండా వందనం జరిగాక ఈ విధంగా బహిరంగంగా డ్యాన్స్ చేయడం మొత్తం వివాదాస్పదంగా మారింది. తొలుత జాతీయ జెండా ఎగరేశారు. అనంతరం అధికారులు సిబ్బంది ఈ రాను బొంబాయి కంటూ ఈ ఫోక్ డ్యాన్స్ ఎలా వేస్తున్నారో చూడొచ్చు. మనం ఒకసారి ఇదిలో కూడా చూడొచ్చు. దీని పట్ల గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశభక్తిని అవగాహన చేసే ఈ విధంగా సాక్షాత్తు ప్రభుత్వ అధికారులు చేయడం పట్ల అయితే వాళ్ళందరూ కూడా మండిపడే పరిస్థితులు. స్వాతంత్ర జరిపి దేశభక్తి పాటల బదులుగా ఈ విధంగా రాను బొంబాయికి రాను అంటూ ఫోక్ డాన్స్ చేయడం పట్ల అయితే ఆ స్థానిక గ్రామస్తులు అయితే గిరిజనులు అయితే ఆగ్రహం చేస్తే ఇప్పటికే అధికారులు నోటీస్ కూడా వెళ్ళడం జరిగింది. మరి అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ వాసు.